అవని వాళ్ళ అత్తయ్య అవని దగ్గరికి వచ్చి, "భరత్ నిర్దోషి అని ఏమైనా తెలిసిందా అమ్మా? మీ మావయ్య గారు ఇచ్చిన టైం నీకు అయిపోవచ్చింది. అందుకే అడుగుతున్నాను. పోలీసులు ఏమైనా సరే నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే, "లేదత్తయ్య, భరత్ నిర్దోషి అని చెప్పడానికి నా దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా టెన్షన్ తీసుకుంటూ ఉంటారు. ఇంతలో వాళ్ళ మావయ్య అవని దగ్గరికి వచ్చి, "అవని, నీకు ఇచ్చిన టైం అయిపోయింది. ఇక నా నిర్ణయాన్ని నేను చెప్పబోతున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య మాత్రం, "అవని, నువ్వు ఇక నుండి ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేదు. నువ్వు తప్పు చేశావు కాబట్టి నా నిర్ణయమే తుది నిర్ణయం. నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి గానీ, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి కానీ వీలు లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో పల్లవి వాళ్ళ నాన్న వచ్చి, "ఆగండి బావగారు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే, "ఏంటి ఈయన ఇలా వచ్చాడు" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి వాళ్ళ నాన్న మాత్రం, "అవనీది ఎలాంటి తప్పు లేదు. అలాగే ఆ భరత్ గాడిది కూడా ఎలాంటి తప్పు లేదు అని నిరూపించడానికే నేను ఇక్కడికి వచ్చాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి వాళ్ళ నాన్న అయితే, "ఎవరైతే మన ఇంటి ఆడపిల్లని ఏడిపించారో వాళ్ళని ఇక్కడికే నేను తీసుకొని వచ్చాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. వాళ్ళని ఇంతలో పిలుస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉండిపోతారు. అవును, వీళ్ళే నన్ను ఏడిపించింది" అని చెప్పేసైతే అక్షయ్ వాళ్ళ చెల్లి చెప్తూ ఉంటుంది. ఇంతలో అది చూసిన వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్